ఇంట్లో గులాబ్ జామ్ చేసి 3 నెలలు అవుతుంది. కరెక్ట్ గా మార్చ్ లో మా చిన్నోడి బర్త్డే రోజు గులాబ్ జామ్ చేశాను. చాలా సేపు ఆలోచించిన తర్వాత గులాబ్ జామ్ చేయాలా వద్దని ఫైనల్ గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో గులాబ్ జామ్ చేయడం నచ్చదు. అంటే పిల్లలకి ఫ్రీక్వెంట్ గా తినిపోయాను, సో షుగర్ యూజ్ చేయాలి కాబట్టి. అయితే మీకు డౌట్ రావచ్చు, మన వాళ్ళు చాలా మంది కామెంట్ పెడతారు బెల్లంతో చేయొచ్చు కదా అని. టేస్ట్ లో బెల్లంతో చేసిన గులాబ్ జామ్ కి షుగర్ తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిల్లలు ఊరికే కనిపెట్టేస్తారు. అసలు గ్రాసరీ తీసుకొచ్చేటప్పుడే నేను ఈ గులాబ్ జామ్ ప్యాకెట్స్ అవాయిడ్ చేసి నాకు అవసరమైన మాత్రమే తెచ్చుకుంటాను. అదే మా వారు వెళ్ళారంటే చెప్పకుండానే తీసుకొచ్చేస్తారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటే ఈ షుగర్ ని తీసుకొచ్చారో గానీ ఇండియాలోకి ఇప్పటికీ వదిలించుకోలేకపోతున్నాము. అదే మనం బయట కొనుక్కోవాలంటే ఒక్కొక్క గులాబ్ జామ్ వచ్చి 25 రూపీస్ అమ్ముతారు బయట. సో దానికంటే ఇదే బెస్ట్ కదా అని అప్పుడప్పుడు ఇంట్లో చేయడం తప్పట్లేదు. వాళ్ళకని చేసిన తర్వాత మనమైనా తినకుండా ఉంటామా, చూసిన తర్వాత నాకు కూడా తినాలనిపిస్తుంది. నాకు ఈ గులాబ్ జామ్ తో అయితే ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా ఇష్టం. మరి నెక్స్ట్ వీడియోలో దాని సంగతి ఏంటో చూసేద్దాము. చూసారా ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి వెళ్ళిందో.